This conference will now be recorded. ఓకే నిన్న మన లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే బ్లూ ప్రిజం హిస్టరీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఏంటి, ఆర్పిఏ ఏంటంటే RPA దానిలో అండ్ దాంట్లో టూల్స్ ఫీచర్స్ ఇన్ ఆర్పిఏ టూల్స్ ఆ టూల్స్ అండ్ ఆ టూల్స్ తర్వాత మనం బ్లూ ప్రిజం గురించి ఇంట్రడక్షన్, అసలు బ్లూ ప్రిజం ఏంటి సంగతి అదంతా, అండ్ దాంట్లో బ్లూ ప్రిజం ఆర్కిటెక్చర్ చూసాం, అవునా? బ్లూ ప్రిజం ఆర్కిటెక్చర్, ఆ తర్వాత టూల్ ఓవర్ వ్యూ. టూల్ మామూలుగా దానిలో ఏమేమి ఉంటాయో టూల్లో మనకి ఏమేమి ఉంటాయి అండ్ అసలు దాంట్లో ఉండే మల్టిపుల్ ట్యాబ్స్ ఏంటి అవన్నీ కవర్ చేసాం, అవునా? అండ్ అలానే ప్రాసెస్ స్టూడియోలో కొన్ని స్టేజెస్ గురించి డిస్కస్ చేసాం, అవునా? నేను మొన్న సెషన్ జాయిన్ అయ్యాను, నిన్న నేను జాయిన్ అవ్వలేదు. నిన్న మొన్నటి దాని గురించి చెప్తున్నాను. ప్రాసెస్ స్టూడియోలో క్యాలిక్యులేషన్, మల్టీ క్యాలిక్యులేషన్స్, డేటా వేరియబుల్, డేటా సో మళ్ళీ యాక్చువల్గా లెట్స్ గెట్ ఇన్. ఓకే, సో మనం ప్రాసెస్ స్టూడియోలో టెస్ట్ ప్రాసెస్ తీసుకుందాం. ఓకే, సో ఇది ఈ సైడ్ ఉన్న స్టేజెస్ లో మనం కొన్ని స్టేజెస్ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుంది కదా? సో ఇందులో ఏంటంటే మనం డేటా ఐటమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డేటా ఐటమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వేరియబుల్ టు స్టోర్ ద వేరియబుల్. అండ్ దెన్ క్యాల్కులేషన్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. క్యాల్కులేషన్ స్టేజ్ ఏంటంటే మెయిన్ పర్పస్ లైక్ టు పర్ఫార్మ్ సమ్ ఎక్స్ప్రెషన్స్, అంటే టు పర్ఫార్మ్ సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా, ఓకేనా? ఆ క్యాల్కులేషన్ స్టేజ్ యూస్ చేస్తాం. అండ్ డెసిషన్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్ ఇఫ్ ఎల్స్, ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి, ఆ కండిషన్ బేస్ చేసుకొని. అండ్ చాయిస్ స్టేజ్ గురించి మల్టీ క్యాల్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అలానే స్విచ్. ఎస్, ఓకే. కలెక్షన్స్ యాక్చువల్లీ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో ఇది ఇప్పటి వరకు అర్థమైంది కదా, ఇప్పటి వరకు ఏమేంటి ఇవన్నీ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సో యూ విల్ రీకాల్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? సో సేమ్ యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు చెప్దు కానీ నేను చేస్తాను, ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, లైక్ 3 numbers బిగ్గెస్ట్ నెంబర్ ఏది అని. సో వాట్ యూ డూ? డేటా ఐటమ్ తీసుకోవాలి. ఓకే, ఎన్ని? వాటిలో 3 తీసుకోవాలి. ఓకే ఓకే, తీసుకున్నాను. నెక్స్ట్ వాటికి డేటా అసైన్ చేయాలి. లైక్ డేటా టైప్ న్యూమరిక్ అని తీసుకోవాలి. వాటికి ఏ అని ఇచ్చేసి నంబరు, ఇనిషియల్ డేటా, ఇనిషియల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇనిషియల్ వాల్యూ 10. ఒక 10 అండ్ నెక్స్ట్ బి తీసుకోవాలి. 12 నంబర్ 12. ఓకే, అండ్ నెక్స్ట్ సి 3. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కలెక్షన్స్ లో క్యాలిక్యులేషన్ లో ఒకటి తీసుకోవాలి కదా. ఇంకో డేటా ఐటమ్ తీసుకొని లైక్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి, అది కూడా సపరేట్ డేటా ఐటమ్ తీసుకోవాలి కదా, ఆ స్టోర్ వాల్యూ స్టోర్ చేయడానికి. అది బేసిక్ ఏంటంటే అది డేటా ఐటమ్ కాదనమాట, అది జస్ట్ క్యాల్కులేషన్ స్టేజ్. అది జస్ట్ ఏంటంటే ఓకే, ఇప్పుడు బేసిక్
ఏ ఏ గ్రేటర్ దెన్ బీనా. ఇప్పుడు ఏదన్నా ఓకే నీకు ఫస్ట్ యాక్చువల్గా యువర్ రైట్. ఓకే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఇన్ బ్లూ ప్రిజం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ థింగ్ యాక్చువల్గా నీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, ఆ రిక్వైర్మెంట్కి నువ్వు అల్గోరిథం రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇచ్చిన ఆస్క్ ఏంటి, క్వశ్చన్ ఏంటి? విచ్ నెంబర్ ఇస్ గ్రేటర్. యా సో ఇప్పుడు ఫస్ట్ నువ్వు స్టెప్స్ ఏం రాస్తావంటే ఇనిషియలైజ్ లోకల్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఇనిషియలైజ్ 3 వేరియబుల్స్. బేసిక్గా డిఫైన్ అండ్ ఇనిషియలైజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏబిసి అనేది డిఫైన్ చేసి దానికి వేరియబుల్ అసైన్ చేస్తున్నాం. యా అది స్టెప్ 1. ఆ తర్వాత నువ్వు వేరియబుల్ డిఫైన్ చేసావు. తర్వాత ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ సెలెక్ట్ ట్రూ అయితే ఏంటి? ట్రూ ప్రింట్ ట్రూ. ఇప్పుడు ఏ పెద్దదైంది, ఆ తర్వాత ట్రూ మళ్ళీ ఇంకో కండిషన్ రాయాలి, ఏ గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు ఒకటి అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 4th స్టెప్ లో ఇఫ్ ట్రూ ఏ ఇస్ గ్రేటర్ లేదు ఎల్స్ ఇఫ్ ఏజ్ నాట్ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు డైరెక్ట్ సెకండ్ స్టెప్ కి వస్తుంది కదా. ఇది కండిషన్ 1. పైన కండిషన్ 1 ఇఫ్ ఇది సబ్ కండిషన్ యాక్చువల్గా. సబ్ కండిషన్ కండిషన్ 1. ఓకే దీనికి ట్రూ అయితే కిందిది సబ్ కండిషన్. సో ఇది కండిషన్ 2. సబ్ కండిషన్ అయితే సబ్ కండిషన్ 2. ఓకే సో ఇప్పుడు అంతే కదా, ఇది కండిషన్ 2. ఈ కండిషన్ 2 రిజల్ట్ ఇది, అవునా? ఇది కూడా కండిషన్ 2 రిజల్ట్. ఇది కండిషన్ 1 ఫాల్స్ అయితే కదా. కండిషన్ 2 కూడా అంతే కదా, అర్థమైందా? ఇప్పుడు కండిషన్ 1 ఇది కండిషన్ 1 రిజల్ట్. ఓకే 1 రిజల్ట్. ఇఫ్ ఇప్పుడు ఎల్స్ లోకి వచ్చాం యాక్చువల్గా మనం. ఎల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ స్టెప్ 2లో మనం ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం. అది కనుక ఎల్స్ అయితే ఏంటి అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకే ఇది ఎల్స్ అయితే ఏంటి, బిని సితో చెక్ చేయాలి. బి గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు మళ్ళీ కండిషన్ 4. ఓకే కండిషన్ 3 ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి. అప్పుడు 7th స్టెప్ ఏమవుతుంది, కండిషన్ 3 రిజల్ట్ బి ఇస్ గ్రేటర్ ఎల్స్ సి ఇస్ గ్రేటర్. if true b is greater.
ఓకే. సో ఇప్పుడు తర్వాత ఏంటి, ఈ డేటాని స్టోర్ ద రిజల్ట్ ఇంటూ ఏ వేరియబుల్. ఓకే. డిస్ప్లే ద రిజల్ట్. నువ్వు ఇలా ఆల్గోరిథం రాస్తావు అనమాట స్టెప్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ సేమ్ యాజ్ స్టెప్స్ ని నువ్వు యాక్చువల్గా నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే సేమ్ యాజ్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటావు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిఫైన్ వేరియబుల్స్, ఇక్కడ డిఫైన్ చేసావు వేరియబుల్స్. ఓకే. ఆ తర్వాత ఏంటిది నెక్స్ట్ స్టెప్, కండిషన్. ఇఫ్ ఎస్ కండిషన్ కావాలన్నావు అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ తీసుకో. ఏమని చెప్తున్నావు ఇందులో, అది ఓపెన్ చేయి. ఏ గ్రేటర్ దెన్ బీనా అని అడుగుతున్నావు దాని. సో ఇప్పుడు ఏంటంటే దీనికి కండిషన్ బిల్డ్ చేస్తున్నావు, లాజిక్ గ్రేటర్ దెన్. ఇక్కడ ఉన్న నంబర్స్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే. సో ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చెప్తున్నావు, కండిషన్ 1 లో ట్రూ అయితే మళ్ళీ కండిషన్ 2 క్రియేట్ చేయని చెప్తున్నావు. అంటే ఏంటి, ఇప్పుడు కండిషన్ 1 లో రెండో కండిషన్ ఇది. సో ఇందులో ఏంటి అర్థమైందా, సెకండ్ స్టెప్ లో మళ్ళీ ఇంకో కండిషన్ క్రియేట్ చేసావు, ఏ గ్రేటర్ దెన్ సీనా. సో మళ్ళీ ఎక్స్ప్రెషన్ లాజిక్ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ సి. పేస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ దీనికి ఏంటి, ఇఫ్ ట్రూ అయితే కండిషన్ 2, అది ఇది కండిషన్ 2, ఇది ట్రూ అయితే ఏంటంటే ఏ పెద్దదని చెప్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే క్యాల్కులేషన్ స్టేజ్ యూస్ చేస్తావు. ఏ పెద్దది అని డిస్ప్లే చేయాలి నీకు, అంతే కదా, అవుట్పుట్లోకి పంపించాలి ఆ రిజల్ట్ని, అంతేనా. సో ఏ గ్రేటర్, సో ఏ గ్రేటర్ని ఇట్లా మనం ఇప్పుడు ఏ గ్రేటర్ అని జస్ట్ అది ఓన్లీ ఆ గ్రేటర్ వాల్యూ షో చేయాలి కదా. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కాకుండా జస్ట్ మనం ఆ స్టోర్ చేసిన వాల్యూ షో చేయడానికి ఏమైనా ఉంటుందా, ఇట్లా క్యాలిక్యులేషన్ కాకుండా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ స్టేజ్ యూజ్ చేయాల్సిందే. వితౌట్ దట్, ఎందుకంటే అంటే ఒకటి సింపుల్ లాజిక్. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఏదైనా ఒక వాల్యూ ఉంటేనే కదా నువ్వు దేనికన్నా అసైన్ చేయగలవు. నీ దగ్గర వాల్యూ లేకుండా నువ్వు ఎలా అసైన్ చేస్తావు. అదే నేను ఏమనుకున్నా అంటే మన మామూలుగా మన ఇప్పుడు సిఎల్ జావాలన్నా ఏదైనా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చాక ఏమవుతుంది, ఇప్పుడు ఏ ఇస్ గ్రేటర్ దెన్ సి అనగా ఓకే ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేయట్లేదు కదా, ఇక్కడ నువ్వు ప్రింట్ చేయట్లేదు. యాక్చువల్లీ నువ్వు ప్రింట్ చేసేటప్పుడు నువ్వు డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు, బట్ నువ్వు ఇక్కడ ప్రింట్ చేయట్లేదు. ఆ వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేస్తున్నావు. స్టోర్ చేయాలంటే నువ్వు వేరియబుల్ డిఫైన్ చేయాలి, అర్థమైందా. నువ్వు లేదు యాక్చువల్గా నాకు కండిషన్ ఏం అవసరం లేదనుకుంటే అవే నీకు తెలియదు కదా యాక్చువల్గా. ఇప్పుడు నీకు ఇక్కడ మనకు అక్కడలాగా యాక్చువల్గా ఏంటంటే ప్రింట్ స్క్రీన్ అనుకోవటంగానే ప్రింట్ వాల్యూ డిస్ప్లే మీద ప్రింట్ అవుతుంది. బట్ నీకు అలా కాదు కదా, ఇక్కడ నీకు డిస్ప్లే అవ్వాలంటే నీకు రిజల్ట్ డిస్ప్లే అవ్వాలంటే నువ్వు ఇంకో వేరియబుల్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, స్టోర్ చేసుకోవడానికి. అదేవిధంగా అంటే ఇప్పుడు చూడు, ఒక అవుట్పుట్ వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 వాల్యూస్ లో నీకు అవుట్పుట్ అనేది నీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అనుకో, నీకు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది, ఇక్కడ నీకు ఇది డిస్ప్లే అయ్యేది ఎలాగంటే ఇక్కడ నీకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది అది. అందుకని నీకు ఈ క్యాల్కులేషన్స్ అనేది కంపల్సరీ కావాలన్నమాట, అదేమైందా. అండ్ దెన్ నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్. అండ్ అవుట్పుట్ లోకి స్టోర్ చేయాలి. అంటే ఏంటంటే అవుట్పుట్ లోకి డిస్ప్లే చేస్తున్నావు నువ్వు టెక్స్ట్ ని, ఏ ఇస్ గ్రేటర్ అని, అదేవిధంగా. అండ్ దెన్ నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ 1 ఎల్స్ లో మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టాలని చెప్తున్నావు. ఏంటి ఇందులో ఇంకో కండిషన్. సో దానికి ఏం చెప్తున్నావు, బి గ్రేటర్ దెన్ సి. మళ్ళీ కండిషన్ ఎక్స్ప్రెషన్, ఈసారి బి గ్రేటర్ దెన్ సి.
ఓకే, సో ఈ బి గ్రేటర్ దెన్ సి అయితే ఓకే ఒక్క నిమిషం. ఓకే, సో ఇందుట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి పెద్దదైంది అనుకో, నువ్వు బి ఇస్ గ్రేటర్ అని డిస్ప్లే చేయాలి, అవునా? సో మళ్ళీ ఇంకోటి క్యాల్కులేషన్ స్టేజ్ యూస్ చేసి అవుట్పుట్లోకి దెన్ ఇప్పుడు నువ్వు యాక్చువల్గా వీటిని అన్నింటినీ కనెక్ట్ చేసావు అనుకో, నీకు లింక్ చేయాలి. ఇప్పుడు చూడు, ఇక్కడ యాక్చువల్లీ ఎస్ అండ్ నో డిస్ప్లే అవుతుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ దాన్ని వెరిఫై చేసుకో. ఇప్పుడు యాక్చువల్గా కండిషన్ 2లో ఏంటంటే యూర్ రైట్. సో ట్రూ అయితే సి గ్రేటర్ అని చెప్తున్నావు, బట్ అది కాదు కదా, అది కరెక్ట్ కాదు. సో నువ్వేం చేస్తావు, స్విచ్. అప్పుడు ఏంటంటే ఎస్ నో ఎస్, అది అలా అవుతుంది అనమాట. కనెక్ట్ ది ఎండ్ స్టేజ్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అయింది, బి ఈజ్ గ్రేటర్. ఈ డిస్ప్లే అవ్వడం కోసం యాక్చువల్గా ఇక్కడ క్యాల్కులేషన్ స్టేజ్ తీసుకొస్తున్నాం అనమాట. అండ్ డిస్ప్లే పర్పస్ ఒకటే కాదు, యాక్చువల్గా క్యాల్కులేషన్ స్టేజ్లో వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ దట్ యూ డూ, దోస్ విల్ బి త్రూ క్యాల్కులేషన్ స్టేజ్. అది చాలా ఇంపార్టెంట్ స్టేజ్, ఓకేనా? నువ్వు ఎక్కడ మోస్ట్లీ దాన్ని యూస్ చేస్తావు, క్యాల్కులేషన్ స్టేజ్. అండర్లైన్ లాజిక్ అంతా ఇందులోనే ఉంటుంది, ఓకేనా? సో ఇది క్లియర్ కదా. అండ్ చాయిస్ స్టేజ్ కూడా సిమిలర్. చాయిస్ స్టేజ్ మీద ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చూసాం. సో ఐమ్ జస్ట్ లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం దాన్ని మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నాం అనమాట. సో యూ విల్ బి అప్ టు స్పీడ్, అందుకని. ఓకే, ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా? అండ్ స్విచ్ స్టేట్మెంట్ ఓకే కదా నీకు? స్విచ్ అంటే ఏంటంటే మామూలుగా మనం అన్ని కండిషన్స్ పెట్టి మనకి ఏ అవసరమో ఆ కండిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్. ఒకసారి నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ ఒక్కసారి చెప్పండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇది ఉందా? యాక్చువల్గా చాయిస్ స్టేజ్లో ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం తీసుకున్న ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అని చెప్పి ఏదన్నా ఒకటి తీసుకున్నావు. ఇప్పుడు పర్సంటేజ్ని బేస్ చేసుకొని నువ్వు యాక్చువల్గా వాళ్ళకి ఏం గ్రేడ్ వచ్చిందో చెప్పాలి. ఓకే, ఇది ఆల్రెడీ మొన్న చెప్పారు కదా, మళ్ళీ మీకు టైం సఫిషియెంట్ కాకపోతే కొంచెం అంటే పైపైన చెప్పేయండి, నేను మళ్ళీ అసలు అది రీక్యాప్ చేసుకుంటాను. అవునా? ఓకే. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక స్పెసిఫిక్ కండిషన్స్ చెక్ చేయాలనుకో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్పుట్ వాల్యూ అనేది నీకు ABCDEFలో ఏదో ఒక వాల్యూ ఇన్పుట్ వచ్చింది అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే కండిషన్స్ రాసుకుంటావు అనమాట. ప్రతి దానికి చాయిస్ క్రైటీరియా ఏంటి, ఇప్పుడు దాని నేమ్ ఇన్పుట్ ఈజ్ ఏ అన్నావు అనుకో, ఇప్పుడు కండిషన్ ఏం రాస్తావు అంటే యాక్చువల్గా నీకు వచ్చిన వాల్యూ, ఆ వచ్చిన వాల్యూ ఏంటని చెప్పి ఇక్కడ కండిషన్ రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు యాక్చువల్గా లాజిక్ ఎలా రాసాం, సేమ్ అలానే ఇక్కడ ఏంటంటే ట్రూ డైరెక్ట్ దానిలోనే పక్కన ఇనిషియల్ డిఫైన్ చేసి అక్కడనే కండిషన్ రావాలా? ఇది ఒకటి దాంట్లో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఈక్వల్ టు సింబల్ యూస్ చేస్తాను నేను. అంటే నేను ఏం చెప్తున్నాను, ఇన్పుట్ వాల్యూ కనుక ఏ అయితే అని చెప్పి చెప్తున్నా. నేను డేటా ఐటమ్ డిఫైన్ చేయలేదు కదా. ఇన్పుట్, సో ఇన్పుట్ టెక్స్ట్ ఏ. సో నేనేం చెప్తున్నానంటే, ఇన్పుట్ కనుక ఏ అయితే ఇన్పుట్ ఈక్వల్ టు డైరెక్ట్ అదే యూస్ చేద్దాం. లాజిక్ ఈక్వల్ టు ఇన్పుట్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం అనుకో.
ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒకవేళ ఇన్పుట్ ఏ అయింది అనుకో, ఫస్ట్ చాయిస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు ఇన్పుట్ బి అని రాస్తాను. అదే కండిషన్స్ ఇచ్చి మన ఇన్పుట్ ప్రకారం అది డిస్ప్లే అది సెలెక్ట్ చేస్తుంది చాయిస్ లో. ఎస్, అంతే, యువర్ రైట్. ఒక్కొక్క స్టేట్మెంట్ కి మనం ఏదో ఒకటి ఇన్పుట్ అసైన్ చేయాలా ఒక్కొక్క కండిషన్ కి? ప్రతి అంతే కదా. మరి ఇప్పుడు యాక్చువల్గా అంటే నువ్వు ఇప్పుడు బి అయి ఉండాలనుకో, నువ్వు యాక్చువల్గా దీనికి తగ్గట్టుగా నువ్వు కండిషన్ రాయాలి కదా. క్రైటీరియా ఏంటి అంటే నువ్వు ఏ క్రైటీరియాలతో చెప్దాం అనుకుంటున్నావు, అది సీనా ఏనా అని ఆ క్రైటీరియా రాయాలన్నమాట. ఇలా ఓకే. నువ్వు యాక్చువల్గా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నువ్వు నీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు యాక్చువల్గా ఏమేమి స్టేజెస్ యూస్ చేస్తున్నావు అనేది నీ చాయిస్. నీకు ఓన్లీ రిక్వైర్మెంట్స్ మాత్రమే చెప్తారు, అర్థమైందా? దాని లోపల నువ్వు ఏమి యూస్ చేస్తున్నావు అదంతా ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నీ చాయిస్ అనమాట. ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, ఇప్పుడు చాయిస్ స్టేజ్లో ఏంటంటే నువ్వు 3 స్టేజెస్ పెట్టావు, అందుకే నీకు ఇక్కడ త్రీ డాట్స్ వచ్చాయి చూడు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీటికి నువ్వు డైరెక్ట్గా ఎండ్కి పెట్టేసినా కానీ, లేకపోతే మధ్యలో క్యాల్కులేషన్ స్టేజ్ యూస్ చేసినా కానీ ఒక అవుట్పుట్ వేరియబుల్ క్రియేట్ చేసుకో, డేటా ఐటమ్. ఓకే, ఇప్పుడు నువ్వు దీన్ని కనెక్ట్ చేసావు అనుకో, ఇక్కడ చూపిస్తుంది యాక్చువల్గా వాల్యూ ఏ అని, ఇన్పుట్ ఏ. సారీ, బి అనుకో. లేకపోతే అదర్వైజ్ అయితే లైట్. ఓకే, ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసాం అనుకో, ఓకే. నేను ఇక్కడ ఈ రెండింటికి యాక్చువల్ నేను వాల్యూస్ ఇవ్వలేదు, వాల్యూస్ ఇద్దాం. ఇప్పుడు చూడు, అవుట్పుట్ ఏ అని డిస్ప్లే అయింది. అదే ఇప్పుడు యాక్చువల్గా బి అని చేంజ్ చేసాం అనుకో, అవుట్పుట్ బి కింద చేంజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అక్కడ కండిషన్ రాసావు, ఇన్పుట్ వాల్యూ కనుక ఏ అయితే ఫస్ట్ చాయిస్కి వెళ్ళు, బి అయితే సెకండ్ చాయిస్కి వెళ్ళు, సి అయితే సెకండ్ చాయిస్కి వెళ్ళాలి. సో అలా అనమాట చాయిస్ స్టేజ్ మెయిన్ పర్పస్ అది. ఓకేనా? ఓకే, సో ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం. సో ఈరోజు ఏంటంటే మనం కలెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కలెక్షన్స్ అండ్ యాక్షన్ స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కలెక్షన్స్, లూప్ అండ్ యాక్షన్ స్టేజ్, వీటి గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కలెక్షన్స్ అనేది. ఓకే, సో నీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ వెంటనే చెప్పు. కలెక్షన్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ఎరేస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం తీసుకున్న ఎగ్జాంపుల్లోనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 స్టూడెంట్స్ ఉన్నారనుకో, నేను 100 స్టూడెంట్స్కి యాక్చువల్గా ప్రతిసారి ఇచ్చేస్తూ చేయలేను, అవునా? సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకుని దాంట్లో లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫస్ట్
డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాను అనమాట. ఎంటర్ చేసుకుని తర్వాత అన్నిటిపైన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ గ్రేడ్స్ ఏంటో అప్డేట్ చేస్తాను. సో లెట్స్ క్రియేట్ వన్ స్టూడెంట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, స్టూడెంట్స్ అని చెప్పి ఒక కలెక్షన్ క్రియేట్ చేద్దాం. అందులో యాడ్ ఫీల్డ్స్ అంటే ఏంటంటే ఇందులో ఉండే ఫీల్డ్స్ ఏమేంటి, నేమ్ ఏంటి స్టూడెంట్స్కి, ఓకే నేమ్ ఐడి టైప్, ఓకే అవన్నీ నేమ్, ఓకే అదొక ఫీల్డ్. పర్సంటేజ్, నంబర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ అనేది టెక్స్ట్ అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు నువ్వు యాక్చువల్ ఏంటంటే ఒక కలెక్షన్ డిఫైన్ చేసావు. ఆ కలెక్షన్లో ఏంటంటే నువ్వు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, పర్సంటేజ్ అండ్ గ్రేడ్. అండ్ దానికి యాక్చువల్ నీకు ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇనిషియల్ వాల్యూస్, కరెంట్ వాల్యూస్. ఇనిషియల్ వాల్యూస్ అంటే నువ్వు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యాక్చువల్గా నువ్వు ఆ కలెక్షన్కి ఇచ్చే ఇన్పుట్స్ని ఇనిషియల్ వాల్యూస్ అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ రో అని కొట్టాను అనుకో, అంటే ఫస్ట్ ఐటమ్ని యాడ్ చేస్తున్నావు అనమాట. నువ్వేంటి యాక్చువల్ నీకు ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. నువ్వు అవుట్పుట్ అనేది ప్రోగ్రామ్ డిసైడ్ చేయాలి ఏంటని, గ్రేడ్ ఏ గ్రేడ్ అని చెప్పి ప్రోగ్రామ్ డిసైడ్ చేయాలి, అంతే కదా. సో ఇలా నీ దగ్గర మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఓకే సో ఇప్పుడు నీకు కలెక్షన్ రెడీ అయింది. సో నువ్వు ఇందులో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి, ఈ కలెక్షన్లో నువ్వు ప్రతి రికార్డుని అప్డేట్ చేయాలి, అవునా. లాస్ట్ టైం ఓకే, ఫస్ట్ కండిషన్ రాసిద్దాం. లైక్ చాయిస్ స్టేజ్లో గ్రేడ్ $85 అయితే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ అర్థమైంది ఇది. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ బి గ్రేడ్, బి గ్రేడ్ అయితే ఏంటి, గ్రేటర్ దెన్ 70. ఇప్పుడు మనం ఇట్లా గ్రేటర్ దెన్ 70 అని ఒకటే ఇచ్చాం కదా. సో సింపుల్ లాజిక్ యాక్చువల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది చాయిస్ స్టేజ్ యూస్ చేస్తున్నావు. చాయిస్ స్టేజ్ ఏంటంటే 1 by 1 కండిషన్ చెక్ చేసుకుంటే లేదు. ఇప్పుడు ఏ గ్రేడ్ అయింది అనుకో, మిగతా అన్నిటిని స్కిప్ చేసేది. సో బి గ్రేడ్కి వచ్చింది అంటే ఏంటంటే ఈ రెండిట్లో ఏది కాదు అని. సో నెక్స్ట్ ఏంటి, గ్రేటర్ దెన్ 70 అంటే సో
ఏ కాదు 75 అయితే కాదు. సో 70కి 85కి మధ్యలో ఉంటుంది మీనింగ్. యా అర్థమైందా? యా ఇక్కడ నువ్వు 2 కండిషన్లు రాయాలన్నమాట. గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దెన్ 40. లెస్ దెన్ 40. ఓకే, సో ఇప్పుడు ఇది చాయిస్ స్టేజ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ప్రతి దాంట్లో యాక్చువల్గా ఇప్పుడు నేను ఏ గ్రేడ్ ఒక అవుట్పుట్ వేరియబుల్ తీసుకోవాలి, రిజల్ట్. ఓకే, నేను తీసుకోవాల్సినది ఆల్రెడీ మన కలెక్షన్లో ఉన్న డేటా ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసావు యాక్చువల్గా కలెక్షన్లో ఉన్న డేటా ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, మనకి క్రియేట్ చేసిన కలెక్షన్ ఇది. ఇందులో ఏంటంటే ఆ కలెక్షన్లో ఉన్న గ్రేడ్లోకి అవుట్పుట్ వెళ్ళాలి, అంతే కదా. అవును. సో నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఎందుకు పెడుతున్నా అంటే అది స్ట్రింగ్ కాబట్టి, టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి యాక్చువల్గా అది పెడుతున్నాను అనమాట. ఓకేనా. ఓకే నెక్స్ట్ కనెక్ట్ చేద్దాం. For now, let it be here. ఓకే, సో ఇది వెరీ సిమిలర్. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు మనం యాక్చువల్గా ఒక చిన్న డేటా ఐటమ్ తీసుకొని, పర్సంటేజ్ అని చెప్పి డేటా ఐటమ్ తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూస్ని దీనికి అసైన్ చేసాం, అవునా. చాయిస్ స్టేజ్కి అసైన్ చేసాం. ఇక్కడ ఏంటి, కలెక్షన్ నుంచి అసైన్ చేసాం. ఈ కలెక్షన్లో ఎంత డేటా ఉంది, 5 rows ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకో ఏం జరుగుతుందో చూడు. అవుట్పుట్ చూడు. యాక్చువల్లీ ఏంటంటే ఇనీషియల్ వాల్యూస్ ఇవి, కరెంట్ వాల్యూస్. అంటే ఇప్పుడు స్టేజ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫస్ట్ రికార్డు మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, అవునా. ఎందుకు, నువ్వు యాక్చువల్గా ఈ స్టేజ్కి నువ్వు ఇచ్చిన వాల్యూస్ ఏంటి, ఫస్ట్ వాల్యూ ఒకటే ఇచ్చావు, రో 1 ఒకటి మాత్రమే ఇచ్చావు. సో నీకు ప్రతి రికార్డు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నువ్వు దాన్ని ఒక లూప్కి ఇవ్వాలి. లూప్ అంటే నథింగ్ బట్ యాక్చువల్లీ ఏంటంటే నువ్వు చెప్పిన అన్ని టైమ్స్ యాక్చువల్గా అది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇప్పుడు లూప్ స్టేట్మెంట్స్.
సో ఈ లూప్ కి నువ్వు ఇచ్చే ఇన్పుట్ డేటా ఏంటంటే, మన లూప్స్ కి ఇన్పుట్ ఇచ్చేది ఒక కలెక్షన్ ఇస్తాం అనమాట. కలెక్షన్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటి, స్టూడెంట్స్ కలెక్షన్. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే నీది ఎన్ని రోజులు ప్రతి రోజు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? అండ్ ఎండ్ రిజల్ట్ అంతా యాక్చువల్గా ఏంటంటే అది ప్రజెంట్ ఎక్కడైతే ఉందో ఆ రిజల్ట్స్ అన్ని దాంట్లోకి స్టోర్ అవుతాయి. ఇప్పుడు లూప్ ఎండింగ్కి ఇవ్వాలి అని, ఇది ఎండ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు అనుకో, వాట్ విల్ హ్యాపెన్. ఇట్లా మళ్ళీ 2 times ఎందుకు అవుతుందండి లూప్? అదే యాక్చువల్గా ఏంటంటే నువ్వు అక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసావు. ఓకే, లెట్ మీ రీసెట్ అండ్ షో యూ. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేసావు అనుకో, యాక్చువల్ ఇక్కడ ఫస్ట్ రో ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ రో కండిషన్ చెక్ చేసింది, నెక్స్ట్ సెకండ్ రోకి వెళ్ళింది, సెకండ్ రో కండిషన్ చెక్ చేసింది, నెక్స్ట్ థర్డ్ రోకి, నెక్స్ట్ ఫోర్త్, ఆ తర్వాత ఫిఫ్త్ రో. దానిలో ఉన్న అన్ని కండిషన్స్ ఏమైనా మ్యాచ్ అయితే అవన్నీ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఎస్. అందుట్లో నువ్వు ఏదైతే ఇన్పుట్ వాల్యూస్ ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చావో ఆ ఇనిషియల్ వాల్యూస్ అన్ని తీసుకుని వాటి పైన కండిషన్స్ రాసింది చూడు. ఇప్పుడు చూడు, గ్రేడ్స్ డిస్ప్లే. అవునా? సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అర్థమైంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కలెక్షన్స్, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చినా సరే డేటాని ఫస్ట్ కలెక్షన్స్ లో పెట్టుకుంటాం. ఆ కలెక్షన్స్ లో త్రూ కలెక్షన్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ ని కలెక్షన్స్ నుంచి వేరే వాటికి పుష్ చేసుకుంటాం. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది సింపుల్ లాజిక్ కాబట్టి యాక్చువల్గా ఒక పేజ్లో ఫినిష్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ లాజిక్ పెరిగిపోతుంది అనుకో, నువ్వు దీన్నే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళలేవు కదా. సో అందుకోసం ఏం చేస్తారంటే యాక్చువల్గా పేజెస్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ లాజిక్ మొత్తాన్ని నేను రీయూజబుల్ కోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో. అంటే ఏంటంటే జావాలో క్లాసెస్ లాగా యూఆర్ రైట్, జావాలో క్లాసెస్ లాగా. అంటే ఇప్పుడు దీని మొత్తానికి నేను ఈ గ్రేడ్ క్యాల్కులేషన్ కి క్లాసెస్ లా, ఐ మీన్ క్లాసెస్ అనుకోవచ్చు ఆర్ లేకపోతే మెథడ్స్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఫైన్ చేసాను గ్రేడ్ క్యాల్కులేషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, గ్రేడ్ క్యాల్కులేషన్ అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా. దీనికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. రెఫరెన్స్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక పేజ్ క్రియేట్ చేసావు అనుకో, దానికి రెఫరెన్స్ గా క్రియేట్ చేయొచ్చు ఆర్ లేకపోతే కొత్త పేజ్ ని ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. దానికి రెఫరెన్స్, ఈ పేజ్ కి రెఫరెన్స్ ఇవ్వచ్చు ఆర్ లేకపోతే రెఫరెన్స్ ఏం లేకుండా డైరెక్ట్ ఇవ్వచ్చు. ఇండిపెండెంట్ అనమాట. ఓకే ఓకే నేమ్, సారీ, గ్రేడ్ పేజ్. ఓకే, సో ఒక పేజ్ క్రియేట్ అయింది చూసావా. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇక్కడున్న బిజినెస్ లాజిక్ మొత్తాన్ని ఈ పేజ్లోకి డిఫైన్ చేయాలి. నువ్వు ఏ పేజ్కి అయినా సరే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ 2 ఉంటాయి అన్నమాట. అండ్ నువ్వు ఇప్పుడు యాక్చువల్గా గ్రేడ్ క్యాల్కులేషన్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసావు అనుకో, ప్రతి మెథడ్కి యాక్చువల్గా ఇవి ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నావు, రిటర్న్ టైప్ ఉంటుంది. అవునా? జావా వరల్డ్ చెప్పాలంటే ఇప్పుడు ఇన్పుట్ వాల్యూస్ అనేవి ఇక్కడ స్టార్ట్ స్టేజ్లో ఇస్తాం అనమాట. అంటే దీనికి ఇన్పుట్ ఏంటి, పర్సంటేజ్ అనేది ఇన్పుట్. అవునా? సో ఒక డేటా ఐటమ్, ఫస్ట్ ఒక డేటా ఐటమ్ క్రియేట్ చేసుకో. దీనికి ఏమేమి ఉంటాయి, నువ్వు దీనికి యాక్చువల్గా ఒక ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ వచ్చేసి
పర్సంటేజ్ అనేది ఇన్పుట్, అది డేటా టైప్ నంబరు. అవుట్పుట్ ఏంటిది? రిటర్న్ టైప్ టెక్స్ట్. పర్సంటేజ్, ఐ మీన్ గ్రేడ్. సో గ్రేడ్ అనేది టెక్స్ట్. సో వాటిని నువ్వు ఎక్కడెక్కడ డిఫైన్ చేస్తావు? స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో డిఫైన్ చేస్తావు. ఇప్పుడు నువ్వు యాడ్ చేయి. దాని నేమ్ నువ్వు తీసుకునే దానివే స్టేజ్. నీకు ఆ ఇన్పుట్ వచ్చిన వాల్యూని నువ్వు ఇక్కడ ఉన్న నంబర్లోకి స్టోర్ చేసుకోవాలి, మన లోకల్ వేరియబుల్లోకి. ఆ తర్వాత ఎండ్ స్టేజ్, అవుట్పుట్ని యాడ్ అవుట్పుట్. సో ఇప్పుడు ఏం చేస్తావు? గ్రేడ్ అవుట్పుట్ టెక్స్ట్. అండ్ నువ్వు దేంట్లో నుంచి ఇద్దాం అనుకున్నావు? ఇందులో నుంచి పంపించాలి. ఓకే, అర్థమైందా? అంటే ఏం లేదు, నువ్వు యాక్చువల్ ఏంటంటే మెథడ్కి రిటర్న్ టైప్స్ అండ్ పారామీటర్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ పారామీటర్స్ ఏంటంటే ఇన్పుట్ పారామీటర్ పర్సంటేజ్ అండ్ రిటర్న్ టైప్ వచ్చేసి గ్రేడ్ అనేది టెక్స్ట్. ఇప్పుడు నువ్వు వీటిని లింక్ చేసావు అనుకో, యాక్చువల్గా నేను ఇందులో ఇది డిఫైన్ చేయలేదు, ఒక్క నిమిషం. చూసా ఎర్రర్ 16 వచ్చాయి, ఎందుకంటే నేను ఈ చాయిస్ స్టేజ్లో రెఫరెన్సెస్ ఏమి ఇచ్చాను? స్టూడెంట్ డాట్ పర్సంటేజ్ అని ఇచ్చాను, అవునా? సో ఇప్పుడు అవన్నీ చేంజ్ చేయాలన్నమాట. నేను వేరే దాంట్లో నుంచి కాపీ చేసి ఇచ్చాను, అవునా? సో పర్సంటేజ్ మొత్తాన్ని తీసేసి పర్సంటేజ్ అని ఇవ్వాలి. ఓకే, అండ్ వీటిల్లో వాల్యూస్ వచ్చేసి ఇక్కడ నేను అవుట్పుట్ ఏమి ఇచ్చాను? గ్రేడ్. సో జస్ట్ గ్రేడ్ మాత్రమే ఉండాలి ఇక్కడ. సో దీనికి అసలు మనం అవుట్పుట్ ఇవ్వలేదు. ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకే, గుడ్, బట్ మెయిన్ పేజ్ లో దానిలో పేజ్ లోనే యాక్చువల్లీ దాని డిఫరెన్సెస్ లేదని చెప్తుంది. దట్స్ ఓకే. పర్సంటేజ్ లుక్ గుడ్. గ్రేడ్ అండ్ ఇనిషియల్ వాల్యూస్ ఏం లేదు కదా, సో దానివల్ల ఇనిషియల్ వాల్యూ నాట్ నీడెడ్, బట్ ఇవ్వడం మంచిది.
Okay. Grade, return type, grade. Okay. Let's see what these errors is. Yeah, ఈ పేజ్ గురించి చెప్తున్నది. లెట్స్ మూవ్ ఇట్ దిస్ సైడ్. సో ఇప్పుడు నీకు మెయిన్ పేజ్లో ఏంటి, నువ్వు ఈ పేజ్ని కాల్ చేస్తున్నావు అవునా? సో లెట్స్ లింక్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ షో యూ లైక్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేస్తున్నావు అనుకో, నువ్వు దానికి ఏంటి పారామీటర్స్ పాస్ చేస్తావు అండ్ అలా రిటర్న్ టైప్స్ని నీ దగ్గర ఉన్న డేటా వేరియబుల్లో స్టోర్ చేసుకుంటావు అవునా? సో సిమిలర్లీ దీనికి ఇన్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ అనే పారామీటర్స్. నువ్వు దీనికి ఇన్పుట్ పర్సంటేజ్ అనేది ఇన్పుట్, దాని ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు, నీ స్టూడెంట్ కలెక్షన్ లో ఉన్న పర్సంటేజ్ ని ఇన్పుట్ కింద ఇస్తున్నావు. అండ్ నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, పర్సంటేజ్ గ్రేడ్ అనేది యాక్చువల్ గా అవుట్పుట్. ఓకే, అర్థమైందా? యా, ఓకే, దేర్ యూ గో. ఇప్పుడు చూడు ఎర్రర్స్ అన్ని పోయాయి. ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి రో ఆ స్టేజ్కి వెళ్తుంది, ఆ స్టేజ్ లో ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే చూడు పర్సంటేజ్ ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 90 అనమాట, ఫస్ట్ రికార్డుది. ఆ తర్వాత పర్సంటేజ్ 85, దాని గ్రేడ్ ఏంటో చెప్తుంది, గ్రేడ్ ఏ అంట. నెక్స్ట్ పర్సంటేజ్ వాల్యూ అంత 80, గ్రేడ్ ఎంత, బి. సిమిలర్లీ అంతే. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ మెథడ్ ని రీయూజ్ చేస్తావు నీకు ఐడియా ఉందనుకో, నువ్వు దాన్ని ఏం చేస్తావు అంటే ఒక పేజ్ కింద క్రియేట్ చేసి దాని రిటర్న్ టైప్స్, దాని పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్స్ డిఫైన్ చేస్తూ ఉంటావు. అర్థమైందా? సేమ్ ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసింది ఇలా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే నువ్వు పేజెస్ అనేది నువ్వు అది ఒక్కొక్క ప్రాజెక్ట్ లో నాకు తెలిసి ఒక 10-15 పేజెస్ ఉంటాయి. అవును. సో నువ్వు ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అనుకో, ఫస్ట్ నువ్వు ఆల్గరిథం డిఫైన్ చేసుకో. ఆల్గరిథం డిఫైన్ చేసుకున్నావు అనుకో, ఇప్పుడు ఏంటి ఈ కండిషన్ అనేది రీయూజబుల్ కోడ్ అవునా? సో ఈ రీయూజబుల్ కోడ్ ని నువ్వు యాక్చువల్ గా ఒక వేరే పేజ్ లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ ఎండ్ రిజల్ట్ నువ్వు వేరే వేరే పేజ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఈ గ్రేడ్ క్యాల్కులేషన్ పేజ్ ని నాకు ఇంకా వేరే ప్రాసెస్ ఉంది అనుకో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్స్ నా దగ్గర 2 కాలేజీలు ఉన్నాయి, ఒక కాలేజ్కి ఒక ప్రాసెస్, ఒక కాలేజ్కి ఒక ప్రాసెస్ రన్ చేస్తున్నాను అనుకో. ఈ గ్రేడ్ క్యాల్కులేషన్ అనేది సేమ్ అవునా, ఏ కాలేజీలో అయినా సరే గ్రేడ్ క్యాల్కులేషన్ అనేది సేమ్. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే లోపల కలెక్షన్ లో వేరే వెరైటీ పెట్టచ్చు కదా. అంతే, అదేనా? సో ఇది ఈ లూప్ స్టేజ్ అండ్ ఈ గ్రేడ్ ఈ కలెక్షన్స్ అర్థమయ్యా? అర్థమైంది. ఎందుకంటే నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, అది బిగ్గర్ వన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నువ్వేంటంటే యాక్చువల్ నువ్వు కలెక్షన్ యూజ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియల్ టైంలో నువ్వు యాక్చువల్ ఏదైనా ఆటోమేట్ చేయాలంటే నువ్వు ఇన్పుట్స్ ఎందుకు ఇస్తావు, నువ్వు ఇవ్వవు కదా ఏదన్నా. ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు స్టూడెంట్స్ కలెక్షన్ అంటే నేను మాన్యువల్ గా ఎంటర్ చేయను కదా. ఇప్పుడు కలెక్షన్ లో నేనేంటి మాన్యువల్ గా ఎంటర్ చేసాను ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అవునా. మామూలుగా అయితే నాకు ఎక్కడి నుంచి వస్తుంది, యాక్చువల్ గా బేసిక్ గా నాకు ఏదైనా ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది. ఆ ఎక్సెల్ షీట్ లో స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఏది స్టూడెంట్ నేమ్, పర్సంటేజ్, అవన్నీ. ఓకే, అండ్ వాళ్ళ గ్రేడ్లు. సో ఇప్పుడు నేనేంటంటే వచ్చిన ఈ ఇన్పుట్ షీట్ ని బేస్ చేసుకొని నేను యాక్చువల్గా ఏంటంటే ఇది డిఫైన్ చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే let me get the
లొకేషన్. సో ఇది ఎక్సెల్ షీట్ యొక్క లొకేషన్. ఓకే, సో let me close this link. Showing that side. 1 minute. Okay. ఓకే, సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ ఎక్సెల్ షీట్ లో వచ్చిన డేటాని మనం యాక్చువల్గా మన కలెక్షన్స్ లోకి పుష్ చేసి ఆపరేషన్స్ అన్ని దానిపైన పర్ఫామ్ చేసి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఎక్సెల్ షీట్ లో అప్డేట్ చేయాలి, అది టాస్క్. సో దీనికోసం ఏంటంటే, అంటే ఇది ఒక అప్లికేషన్, అవునా? ఈ ఎక్సెల్ షీట్ అనేది ఒక అప్లికేషన్. నీకు మన ఆర్కిటెక్చర్ గుర్తుంటే, ఇప్పుడు మన ఆర్కిటెక్చర్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు బ్లూ ప్రిజం ఉందనుకో, ఈ బ్లూ ప్రిజం ప్రాసెస్ త్రూ ప్రాసెస్ అండ్ త్రూ ఆబ్జెక్ట్స్ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అయ్యిందని చెప్పాను నేను, అవునా? అవును, ఇవి అప్లికేషన్స్. ఓకే, ఇవి ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఇవి విండోస్ అయి ఉండొచ్చు, వెబ్ అప్లికేషన్స్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏదన్నా అయి ఉండొచ్చు. ఇవి ఆబ్జెక్ట్స్ అండ్ ఇది ప్రాసెస్. ఇప్పుడు బేసిక్ గా ఇది ఏం చేస్తుందంటే, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే యాక్చువల్గా దీనిపైన నువ్వు ప్రాసెస్లు క్రియేట్ చేస్తావునా. ఇప్పుడు నువ్వేం చేసావు, ప్రాసెస్లు క్రియేట్ చేసావు, బట్ అవి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏది ఇంటరాక్ట్ అవ్వలేదు, అవునా? సో ఇప్పటి వరకు నువ్వు ఏదైతే క్రియేట్ చేసావు అదంతా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అవ్వకుండా. I'll come in 5 minutes. Super. Yeah, give me 10 minutes time. I'll come. హలో. Did you get it? Yeah. ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మనం డైరెక్ట్ ఎక్సెల్ షీట్ ని అందులోకి అప్లోడ్ చేసుకోవాలి కదా? అవును. సో థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో అది యాక్చువల్గా ఏంటంటే మనం బయట ఉన్న అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవ్వలేదు, అవునా? అవునవును. సో థింగ్ ఏంటంటే, సో ఇప్పుడు నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే, మన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. అది ఏంటి, ఎక్సెల్ షీట్ అనేది ఒక అప్లికేషన్, అవునా? ఈ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎక్సెల్ షీట్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే నెక్స్ట్ థింగ్ ఇది చేయాల్సిన పని ఏంటి, ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసి త్రూ ఆబ్జెక్ట్ ఆ అప్లికేషన్ ని యాక్సెస్ చేసింది అనమాట బ్లూ ప్రిజం. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఈ ఎక్సెల్ షీట్ ఆపరేషన్స్ కోసం ఆల్రెడీ ఈ బ్లూ ప్రిజం అనే సాఫ్ట్వేర్ కొన్ని ఒక విబిఓని యాక్చువల్గా డెవలప్ చేసింది అనమాట. అలా మల్టిపుల్ విబిఓస్ ఉన్నాయి దీనికి, బ్లూ ప్రిజంకి. ఇప్పుడు ఇక్కడ చూసావు అనుకో, ఈ ఆబ్జెక్ట్స్ ఇంతకు ముందు ఏమి ఉండవు. ఐ మీన్ నువ్వు ఇనిషియల్ గా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నీకు అసలు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే, యా. సో ఇక్కడ డైరెక్ట్ ఎక్సెల్ కి సెపరేట్ విబిఓ అలా సెపరేట్ ఉంటాయని. యా. సో నువ్వు బేసిక్ ఏంటంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటావు ఇప్పుడు నీకున్న విబిఓస్ అన్నిటిని. నీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా యాక్చువల్లీ నువ్వు విబిఓస్ ని ఇంపోర్ట్ చేసుకుంటావు అనమాట. అవి ఏంటంటే ప్రోగ్రామ్ మనం డిపెండ్ చేయొచ్చా, ఓన్లీ ఉన్నాయా యూజ్ చేసుకోవాలా? మనం డిపెండ్ కూడా చేయొచ్చా?
డిఫైన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బేసిక్గా మనం ఈ ఎక్సెల్ షీట్ ఆపరేషన్స్ కోసం ఆల్రెడీ మన దగ్గర ఉన్న విబిఓస్ని యూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇదిగో ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విబిఓస్, ఐ మీన్ బ్లూ ప్రిజమ్ సాఫ్ట్వేర్తో పాటు మనకు వచ్చిన విబిఓస్ అనమాట ఇవి. ఓకే ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్, ఈమెయిల్, ఆల్రెడీ ఓకే, న్యూమరిక్ ఆపరేషన్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, రెస్ట్ వెబ్ సర్వీసెస్, ఇవన్నీ విబిఓస్ ఆల్రెడీ బ్లూ ప్రిజమ్ యూజ్ అవుతాయి కదా. మళ్ళీ మనం ఏం యూజర్ డిఫైన్ చేసుకునే అవసరం లేదు అనుకుంటా. మనం కూడా డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఉంది అనుకో, వెబ్ అప్లికేషన్ కి నువ్వు యాక్చువల్ గా నీ ఓన్వి నువ్వు డిఫైన్ చేసుకుంటావు, అవునా? ఓకే ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ విబిఓని, ఓకే లెట్ మీ షో యూ దట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ అనే విబిఓని ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, ఓకేనా? సో ఐ కుడ్ సీ ఇట్ హియర్. ఈ ఎంఎస్ ఎక్సెల్ విబిఓని ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఈ విబిఓ చూసాం అనుకో, దీనికి మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి యాక్షన్ కి కోడ్ రాస్తాడు, ఐ మీన్ కోడ్ అంటే లైక్ పేజీలో వాళ్ళు. ఓకే ఓకే, దిస్ హౌ ఇట్స్ డిఫైన్డ్. ఇప్పుడు మన నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్ ని నువ్వు ఓపెన్ చేయాలంటే ఫస్ట్ నీకు ఎక్సెల్ షీట్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వాలి, అవునా? ఓకే, సో దానికోసం ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే నీకు యాక్షన్ స్టేజ్ ని తీసుకొస్తావు. ఈ యాక్షన్ స్టేజ్ లో నీకేంటంటే నువ్వు ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ ఇన్స్టెన్స్, ఓకే, ఎక్సెల్ విబిఓ, ఇక్కడ నువ్వు క్రియేట్ ఇన్స్టెన్స్ అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ని క్రియేట్ చేస్తున్నావు, అర్థమైందా? అండ్ దీనికి వచ్చే అవుట్పుట్ ఏంటంటే ప్రాసెస్ నేమ్. నువ్వు ఇప్పుడు ఆ ప్రాసెస్ కి ఒక నేమ్ పెట్టాలి కదా. స్టూడెంట్స్ ప్రాసెస్, లేకపోతే యూజువల్లీ ఈ ఎన్విరాన్మెంట్ ఏంటంటే హ్యాండిల్ అని పిలుస్తాం అనమాట, స్టూడెంట్స్ హ్యాండిల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఒక ప్రాసెస్ క్రియేట్ చేసావు. నెక్స్ట్ ఏంటి, నువ్వు అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి, అంటే అప్లికేషన్ ఓపెన్ చేయాలి, అవునా? అప్లికేషన్ అంటే సారీ ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేయాలి, అవునా? సో నువ్వు ఇప్పుడు క్రియేట్ ఒక వర్క్ బుక్ ని క్రియేట్ చేస్తావు అనమాట. అది కూడా యాక్షన్ స్టేజ్. ఓకే, ఇటు తీసుకురాలి, అప్పుడు ఈజీ అవుతుంది. క్రియేట్ వర్క్ బుక్, again Excel review, క్రియేట్ వర్క్ బుక్. ఈ క్రియేట్ వర్క్ బుక్ నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే, నువ్వు ఇంతకుముందు ఒక ప్రాసెస్ క్రియేట్ చేసావు కదా, ఐ మీన్ స్టూడెంట్ హ్యాండిల్ అని. ఇప్పుడు నువ్వు వర్క్ బుక్ ఓపెన్ చేయాలి అంటే అది త్రూ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా జరగాలి. ఆ ప్రాసెస్ ఏంటో నువ్వు ఇక్కడ డిఫైన్ చేస్తావు. అండ్ ఆ వర్క్ బుక్ నేమ్ ఏదో ఒక వర్క్ బుక్ నేమ్, లైక్ స్టూడెంట్ వర్క్ బుక్. ఓకే, స్టూడెంట్ వర్క్ బుక్ ని క్రియేట్ చేసావు. నెక్స్ట్ నువ్వు చేసేది ఏంటి, అందులో ఉన్న డేటా స్టూడెంట్ వర్క్ బుక్ క్రియేట్ అయింది. నువ్వు ఆ తర్వాత ఏంటంటే షీట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఇందులో షీట్ నేమ్ ఏముంది, షీట్ 1 అని ఉంది. నువ్వు ఏ షీట్ నేమ్ ఇస్తే అది ఆ షీట్ నేమ్కి వెళ్ళి అందులో ఉన్న డేటాని పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ షీట్ 1 లో మన డేటా ఉంది. సో ఇప్పుడు చేయాల్సిందండి షీట్ 1. సో ఇంకొక యాక్షన్ స్టేజ్ తీసుకొని review,
Get to the collection. Okay. Well, trying to find this. Student workbook. Sheet. Just a second. Hello. Yeah, Nikhil, 1 minute, Nikhil. Sorry. Yeah, I'll do a different one. Okay. బేసిక్ ఏంటంటే ఇక్కడ మనం క్రియేట్ కట్ చేయాల్సింది ఓపెన్ వర్క్ బుక్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ ని యాక్చువల్గా మనం ఓపెన్ చేస్తున్నాం, అవునా? వీఆర్ నాట్ క్రియేటింగ్ ఏ న్యూ. Yeah, sure, enter. సో ఓపెన్ వర్క్ బుక్. Okay. అండ్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. సో Okay. ఇది ఫైల్ పాత్. Okay. అండ్ హ్యాండిల్ నేమ్. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఏ హ్యాండిల్ అయితే ఉందో స్టూడెంట్ హ్యాండిల్ అండ్ వర్క్ బుక్ నేమ్. ఇక్కడ ఏమనుంది? ఫైల్ నేమ్ దగ్గర బీపీ ఎక్సెల్. యా, బీపీ ఎక్సెల్ ఎక్సెల్ఎస్ బీపీ డాట్ ఓకే. ఓకే. ఎక్సెల్ఎస్ఎక్స్. ఓకే. ఎక్సెల్ఎస్ఎక్స్. ఓకే. అండ్ దీనికి వచ్చిన అవుట్పుట్ ఏంటంటే వర్క్ బుక్ నేమ్. ఆల్రెడీ మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి స్టూడెంట్ వర్క్ బుక్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు ఓపెన్ చేయాల్సింది ఏంటి? షీట్ ఓపెన్ చేయాలి, అవునా? ఓపెన్ షీట్. సో నెక్స్ట్ ఓపెన్ షీట్.
Ah, open workbook. Worksheet name. Let's see this. Student workbook name, student workbook, sheet name, sheet one, and output will be to a collection. That link. And okay. Okay. So let me create one more action stage. శివ గారు ఒక 5-10 minutes టైం ఇస్తారా? ఒక 5 minutes. Yeah, sure, Nikhil. ఒక్క 5 minutes. Sure, yeah. Okay. Student workbook and save data. All.
Nikhil, are you back? యా ఉన్నానండి, కొంచెం నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, బయటకు వెళ్దామని చూస్తాను. అవునా, ఓకే. సో యా ఓకే, చెప్పండి, నేను వింటున్నాను. సో ఓకే, యా ఏం లేదు, ఇది ఇప్పుడు ఇది కంప్లీట్ చేసాం అనుకో, సో దట్ యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ టుడే. ఓకే, సో థింగ్ ఏంటంటే ఓకే అండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసావు అనుకో, ఫస్ట్ క్రియేట్ హ్యాండిల్. నువ్వు ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నావు, అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు నువ్వు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలనుకో, నీకు ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో లెట్ మీ షో యూ దట్. ఇప్పుడు టాస్క్ మేనేజర్లోకి వెళ్ళావు అనుకో, ఇప్పుడు చూడు, ఎంఎస్ ఎక్సెల్ 32-bit. నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశా కాబట్టి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. అవును, అర్థమైందా? సో నేనేం చేస్తాను అంటే, లెట్ మీ క్లోజ్ ఇట్. సో ప్రాసెస్ అనేది పోయింది, చూసావా? సో నువ్వేంటంటే ఫస్ట్ నువ్వు ఆ ప్రాసెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా క్రియేట్ చేస్తావు అంటే, we have an action stage called create instance. ఆ క్రియేట్ ఇన్స్టెన్స్ కి ఏంటంటే ఇన్పుట్స్ వచ్చేసి ఎనేబుల్ ఈవెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఈవెంట్స్ అన్ని జరగాలనుకో, యూ విల్ మేక్ ఇట్ అస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఈవెంట్ హ్యాండిల్ చేయాలి అనుకుంటే యూ విల్ మేక్ ఇట్ అస్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. బై డిఫాల్ట్ ఏంటంటే ఎక్సెల్ ఈవెంట్స్ ట్రూ ఉంటుంది అనమాట. ఈవెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సమ్ టైమ్స్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసావు, నీకు అప్పుడప్పుడు పాపప్స్ వస్తాయి కదా. అవును, ఆ పాపప్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఇది ట్రూ చేస్తావు అనమాట. బై డిఫాల్ట్ వాల్యూ ట్రూ. లేదు నువ్వు అది హ్యాండిల్ చేయొద్దు అనుకుంటున్నావు అనుకో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ ఇది అయిపోయింది, ఎక్స్పైర్ అయింది, నీకు పాపప్ వస్తుంది, యువర్ లైసెన్స్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అనేది ఏదో ఒకటి. సో అలా ఈవెంట్ అని హ్యాండిల్ చేయడం కోసం ఇది ట్రూ పెడతాం. అండ్ అవుట్పుట్ వచ్చేసి ఆ ప్రాసెస్ నేమ్. సో స్టూడెంట్స్ హ్యాండిల్ అయ్యే ప్రాసెస్ ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఆ ప్రాసెస్ నేను వర్క్ బుక్ ఓపెన్ చేస్తున్నాను, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను, బీపీ ఎక్సెల్ షీట్ అని చెప్పి. ఓకే, దానికి ఏంటి, ఆ ప్రాసెస్ నేమ్ ఇవ్వాలి అండ్ అలానే ఫైల్ వర్క్ బుక్ ఎక్సెల్ పాత్ ఇవ్వాలి. దాన్ని ఒక బ్లూ ప్రిజం ఎన్విరాన్మెంట్ లో ఒక నేమ్ పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను, స్టూడెంట్ వర్క్ బుక్ అని చెప్పి. ఓకేనా? ఓకే ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, డేటాని కలెక్షన్స్ లో గెట్ వర్క్ షీట్ యాజ్ అ కలెక్షన్. సో దానికి ఏమి ఇస్తున్నాను, ప్రాసెస్ నేమ్, ఆ వర్క్ బుక్ నేమ్ అండ్ షీట్ నేమ్ ఇస్తున్నాను. ఆ షీట్ లో ఉన్న డేటాని స్టూడెంట్స్ కలెక్షన్ లో అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఈ స్టూడెంట్స్ కలెక్షన్ డిఫైన్ చేసావు. ఈ డిఫైన్ చేసిన దాంట్లో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. ఐ మీన్ నువ్వు ఆల్రెడీ నేమ్, పర్సంటేజ్ అండ్ గ్రేడ్ ఇది ఆల్రెడీ పిక్ చేసుకున్నావు. సో నువ్వు క్రియేట్ చేసిన ఎక్సెల్ షీట్ లో కూడా సేమ్ నేమ్స్ ఉండేలా నువ్వు చూసుకోవాలన్నమాట, కాలమ్స్, ఆ కాలమ్ నేమ్స్. ఓకేనా? అవును. లేదు, యాక్చువల్ ఏంటంటే కలెక్షన్స్ లో 2 types ఉంటాయి, డిఫైన్డ్ కలెక్షన్స్, అన్డిఫైన్డ్ కలెక్షన్స్. డిఫైన్డ్ కలెక్షన్స్ అంటే ఏంటంటే, నువ్వు ఈ కలెక్షన్ లో ఏమేమి డేటా ఉందో నువ్వు ఆల్రెడీ ముందుగానే డిఫైన్ చేస్తావు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ గ్రేడ్, నేమ్, పర్సంటేజ్ నువ్వు ముందుగానే డిఫైన్ చేస్తావు. లేదు, ఆ ఎక్సెల్ షీట్ లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మీద బేస్ అయ్యి నేను క్రియేట్ చేస్తాను కలెక్షన్ అనుకుంటే అలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎక్సెల్ షీట్ లో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్ తో యాక్చువల్లీ కలెక్షన్ కాలమ్ హెడ్డింగ్స్ తోటి వస్తుందేమో. రైట్. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏంటి, ఆ కలెక్షన్ లోకి వచ్చేసింది డేటా, నేను దానిపైన ఆపరేషన్స్ చేశాను, అండ్ దెన్ ఆ డేటా దీంట్లోకి స్టోర్, ఐ మీన్ కలెక్షన్ లో స్టోర్ అయింది ఈ పేజెస్ లో, అండ్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అయ్యాయి. అండ్ దెన్ నేను ఎండ్ లో ఏం చేస్తున్నానంటే ఆ వర్క్ బుక్ ని క్లోజ్ చేస్తున్నాను. యాక్చువల్ గా నేను ఆల్రెడీ ఒక వర్క్ బుక్ ఓపెన్ చేశాను కదా. అవును. సో ఆ వర్క్ బుక్ నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ డేటాని సేవ్ చేయాలని అడుగుతుంది, అవసరం లేదని చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆ వర్క్ బుక్ పైన నేను ఏం అప్డేట్ చేయలేదు కదా. ఓకే ఓకే ఓకే. సో
Let me execute the stage now. See, హ్యాండ్ లో ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు చూడు. సో ఫస్ట్ దాని పర్సంటేజ్ 75 అన్నమాట. సెకండ్ దానికి వచ్చేసి 95. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూద్దాం కానీ ఇప్పుడు, ఓకేనా? అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓకే, సో వర్క్ బుక్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చేయాల్సింది, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నువ్వు స్టూడెంట్స్ కలెక్షన్ ఓపెన్ చేసావు అనుకో, ఇనిషియల్ వాల్యూస్ నేను ఇంతకుముందు ఏదైతే డిఫైన్ చేస్తానో ఆ ఇనిషియల్ వాల్యూస్, బట్ బ్లూ ప్రిజం అనేది ఈ ఇనిషియల్ వాల్యూస్ ని ఓవర్ రైట్ చేసింది. ఎందుకంటే నువ్వు కలెక్షన్ కి నువ్వేమి ఇన్పుట్ ఇచ్చావు, ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా. ఎక్సెల్ షీట్. సో ఇది చూడు, ఇది సో ఆ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని యాక్చువల్ గా ఈ కలెక్షన్ లో అప్డేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి, నీకు యాక్చువల్ బిజినెస్ టీమ్ ఏం చెప్పిందంటే నువ్వు మళ్ళీ ఎక్సెల్ షీట్ లో అప్డేట్ చేయాలని చెప్పింది గ్రేడ్ వాల్యూస్. సో మనకు వచ్చిన వాల్యూస్ ఆ వాల్యూస్ ని తీసుకెళ్ళి నువ్వేం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఎక్సెల్ షీట్ కి అప్డేట్ చేయాలి. అంటే ఏంటి, ఇంకొక యాక్షన్ స్టేజ్ లో ఆ వచ్చిన కలెక్షన్ వాల్యూస్ ని తీసుకెళ్ళి యా ఓకే అప్డేట్ కలెక్షన్. సో ఇప్పుడు ఎక్సెల్ రివ్యూ రైట్ కలెక్షన్. right collection, handle name, process name, workbook name, student workbook, and collection. ఏ కలెక్షన్ డీటెయిల్స్ అప్డేట్ చేద్దాం అనుకున్నాం, స్టూడెంట్ కలెక్షన్. అండ్ వర్క్ షీట్ నేమ్, షీట్ నేమ్ ఏంటి, షీట్ 1. ఓకే. అండ్ సెల్ రెఫరెన్స్ అంటే ఎక్కడి నుంచి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావు అది అడుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు A1 అంటే నీకు ఓకే బీపీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఈ సెల్ రెఫరెన్సెస్ అనమాట. ఇక్కడ A1 ఉంది కదా, A1 అంటే సెల్ రెఫరెన్స్, అది A1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అండ్ ఇప్పుడు ఇన్క్లూడ్ కాలమ్ నేమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్ కి ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్ నేమ్స్ ఇంక్లూడ్ చేయనా లేకపోతే ఓన్లీ డేటాని అప్డేట్ చేయనా అని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఫాల్స్ ఇచ్చావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ A1 లో ఉన్న కాలమ్స్ ని స్కిప్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసింది. నువ్వు ట్రూ అని పెట్టావు అనుకో, ఈ స్టూడెంట్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే అప్డేట్ చేస్తుంది. సో డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట, జస్ట్ ఆ కాలమ్ నేమ్స్ కోసం. నేను ఇక్కడ ఫాల్స్ అని ఇస్తున్నాను. Okay. And then I'm closing the workbook. But this time I need to save the changes. Kada? Yeah. True. Okay. That's all. Okay. I'm gonna write. Okay, let me close this Excel. And if there is any process, let me close that process too. Okay, no process is running. Okay, let me execute now. Okay.
ఓకే. అండ్ ఇక్కడ నువ్వు కింద అబ్జర్వ్ చేసావు అనుకో, యాక్చువల్గా అది ఏమేమి ఆపరేషన్స్ చేస్తుందో అదంతా క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తే యూ విల్ సీ ద అప్డేటెడ్ వాల్యూస్. ఓకే, ఐ థింక్ ఇట్ మిస్ దట్ వాల్యూ. ఓకే, సెల్ రిఫరెన్స్ పెన్షన్. Oh, my bad. It should be true. Include column names. Column names already include అయ్యి ఉండాలి కదా. ఓకే, అదే మన హెడర్ నేమ్ తోటి స్టార్ట్ అయింది కదా, మనం A1 పెట్టాం కదా. yes. So let me do one thing. మనం A2 నుంచి ఇంక్లూడ్ చేయాలి కదా ఇప్పుడు. హెడర్ A1 అది A1 కరెక్టే, బట్ ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే yeah, there you go. it was. Okay. Yeah. సో ఇంతకు ముందు యాక్చువల్గా ఏంటంటే A2 నుంచి ఫాల్స్ పెట్టి ఉంటుంటే కరెక్ట్గా వచ్చిండేది డేటా. ఓకే, బట్ అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కాలమ్ నేమ్స్ ఉన్నాయి, దాన్ని ఇంక్లూడ్ చేయని చెప్తున్నాను యాక్చువల్గా బ్లూ ప్రిజమ్. అప్పుడు అది ఏం చేస్తుందంటే A2 నుంచి డేటాను అప్డేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను అనుకో, ఇక్కడ నేను A2 అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కాలమ్ కాల్ రిఫరెన్స్ A2 పెట్టేసి కింద ఫాల్స్ పెట్టాలి కదా, ఒకవేళ మనకి హెడర్ అవసరం లేదనుకుంటే. దట్స్ కరెక్ట్. సో యాక్చువల్లీ ఈ రోజుకి ఇది సెషన్. ఓకే, సో యు ఆర్ ఏబుల్ టు గెట్, ఐ మీన్, ఆర్ యూ కంఫర్టబుల్? లైక్ టెల్ నౌ వాట్ ఆర్ ద సెషన్ దట్ వీ హ్యాడ్. లేదు అర్థమవుతుందండి. ఓకేనా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ నువ్వు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్స్ మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయండి, ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తే నేను ఒక 1 hour తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చా? 1.5 hour తర్వాత తీసుకునేటప్పుడు? యా డెఫినెట్లీ. ఓకే, షూర్. ఓకే అండి, నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేస్తే నేను యాక్చువల్లీ మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? షూర్ అండి, థ్యాంక్ యూ. యా, ఓకే. అండ్ మీకు నెక్స్ట్ ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఆ డౌట్స్ ని చెప్పండి. ఓకేనా?